నరమామిడి గంగారాం ఆధ్వర్యంలో పూట గడవడం కష్టంగా ఉన్న పేద కుటుంబానికి 3 నెలల సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం విజ్ఞాన వేదిక సేవా సంస్థ నేతృత్వంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా సమాజంలో వృద్ధాప్యానికి చేరి పేదరికంతో ఉన్న కుటుంబాలను వారికి చేతనైనంత సాయం చేయడం కనీస ధర్మమని సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి అన్నారు. ఇక భీమవరం 19వ వార్డుకు చెందినటువంటి బంటారు రామచంద్రరావు వృత్తిరీత్యా గతంలో సైకిల్ మెకానిక్ గా జీవనం సాగించారని, వృద్ధాప్యానికి చేరడంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పూట గడవడం కష్టంగా ఉందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇటువంటి సేవలు చేయడం అభినందనమని పేర్కొన్నారు. ఇక తాము కోరిన మీదట భీమవరం పట్టణానికి చెందినటువంటి నరమామిడి గంగారాం సౌజన్యంతో 2 నెలలకు సరిపడ నిత్యావసర సరుకులు 26 కేజీల బియ్యాన్ని అందించారని సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఇక సహకారం అందించిన దాత నరమామిడి గంగారాంను మా సంస్థ ద్వారా అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, వాల్మీకి బాలాజీలు పాల్గొన్నారు. మనం జీవించడమే కాదు, మనతో పాటు మరి పేదరికంతో ఉన్నవారు కానీ ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి కూడా మనం చేతనైన సహాయం అందించాలి. మరి నేపథ్యంలో భీమవరం 19వ వార్డుకు చెందినటువంటి బండారు రామచంద్రరావు గారు వారు సైకిల్ షాపు ఈ రిపేరింగ్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ సైకిల్కి ఆదరణ లేకపోవడం, అటువంటి వృత్తులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళు 2వ జనరేషన్కి మారలేకపోయిన వలన వాళ్ళ కుటుంబ పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా ఉంది. మరి వాళ్ళ కుటుంబం పోషణ చాలా కష్టమైనందున మాకు సమాచారం తెలుసుకుని మరి వారికి సాయం అందించాలని చెప్పేసి ఈరోజు మరి భీమవరం పట్టణానికి చెందినటువంటి నరమామిడి గంగారాం గారు అని చెప్పేసి వారు కూడా ఒక గోశాలను అడుగుతున్నారు. మేము అడిగిన వెంటనే వీరికి 2 నెలలకు సరిపడేటువంటి బియ్యాన్ని, సరుకులు, నిత్యావసర సరుకులు అందించారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వారి విచ్చేసినటువంటి భీమవరం సబ్ జైల్ సూపరింటెండెంట్ గారు మరి వెంకటగిరి గారు ఈ కార్యక్రమంలో ఇచ్చేసి మరి సేవా కార్యక్రమంలో వారు పాల్గొనడం జరిగింది. అలాగే గంగారాం గారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో మరి ఇటువంటి పేదవాళ్ళకి కానీ మరి ఆయన చేస్తున్న గోసేవతో పాటు మానవ సేవ కూడా చేయమని చెప్పేసి మేము సూచించడం జరిగింది. మరి సహకారం అందించినందుకు గంగారాం గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సబ్ జైల్ సూపరింటెండెంట్ గారు వెంకటగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన భీమవరం పట్టణం నందు ఎన్నో జరిపిస్తూ బయటికి కనిపించకుండా హిడెన్గా ఇంతవరకు కూడా చేయడం జరుగుతుంది. అందులో ఒకరు మన నరమామిడి గంగారాం గారు. ఈరోజు భీమవరం పట్టణం నందు గల 19వ వార్డు నందు రామచంద్రరావు గారికి కొన్ని సరుకుల్ని దానం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన నరమామిడి గంగారాం గారు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి అభినందిస్తున్నానండి. థ్యాంక్ యూ గంగారాం గారు. మరియు నా పేరు గంగారాం అండి. నాకు అల్లూరు శ్రీనివాస్ గారి ద్వారా ఈ కార్యక్రమం కొంచెం చేస్తున్నామని తెలియజేయడంతో నేను ఎదురుకొచ్చానండి. మాది ఒమేగా ఫార్మేషన్ కంపెనీ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు ఎప్పుడు కూడా ఎలా నేను సహకరిస్తానని కోరుతున్నాను. అలాగే మన సూపరింటెండెంట్ గారికి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఏమంటే చేస్తారులే ఆయన తిరిగి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన చెప్పి నేను చేస్తాను.